హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఇవాళ ఎడిటోరియల్ స్టార్ట్ చేసే ముందు మనం రీసెంట్గా లాంచ్ చేసిన క్యాట్ ఇన్ఫినిటీ కోర్స్ గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్. సో క్యాట్ అనేది మీకు తెలిసిందే. ఇండియాలో ప్రీమియర్ బీ స్కూల్స్ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎమ్స్లో అడ్మిషన్ కోసం కండక్ట్ చేయబడే టెస్ట్, కామన్ అడ్మిషన్ టెస్ట్, ఎంబీఏ ఎంట్రన్స్ టెస్ట్ కింద మీరు తీసుకోవచ్చు ప్రీమియం బీ స్కూల్స్లో ఎంబీఏ చేయడం కోసం. సో దీనికి ఫ్యాకల్టీ ఎవరంటే నేను అండ్ కృష్ణ సార్. And I got 99 percentile in CAT and Krishna sir got 99.5 percentile in CAT. నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తాను వర్బల్, సార్ టీచర్స్ ఎల్ఆర్డిఐ, సార్ వచ్చేసి మీకు ఎల్ఆర్ యాజ్ వెల్ యాజ్ డిఐ, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, దాంతోపాటు క్వాంట్ కూడా సార్ టీచ్ చేస్తారు. సో అర్థమెటిక్ పోర్షన్ అంతా కూడా సారే టీచ్ చేస్తారు. అండ్ అలాంగ్ విత్ దిస్, అంటే మేము క్యాట్లో పర్సంటేజ్ సాధించామన్నది ఒకటే పాయింట్ కాదు. మేము క్యాట్ రాసినది 2007-8 ప్రాంతంలో. తర్వాత విడిడ్ ఎంబీఎస్ కూడా మేము టాప్ కాలేజెస్, ఎండిఐ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, ఇండియాలో ఇది 7th బెస్ట్ బీ స్కూల్. ఈ బీ స్కూల్లో ఇద్దరం కూడా ఎంబీఏ కలిసి కంప్లీట్ చేసాం. తర్వాత సార్ కృష్ణ సార్ ఐసిఐసిఐ బ్యాంక్లో పనిచేస్తున్నారు అండ్ నేను ఐ వర్క్డ్ ఇన్ ద కార్పొరేట్ ఫర్ అనదర్ క్లోజ్ టు 10 years అండ్ క్విట్ అండ్ స్టార్టెడ్ ఎల్టెక్స్ క్లాసెస్. సో దెర్ ఇస్ అ రిచ్ ఎక్స్పీరియన్స్. సబ్జెక్ట్ మ్యాటర్తో పాటు బీ స్కూల్ లైఫ్ గురించి మాకు అవగాహన ఉండింది. తర్వాత వచ్చే కార్పొరేట్ లైఫ్లో కూడా సార్ ఇంకా పనిచేస్తున్నారు, నేను 10 years పనిచేశాను. ఆల్ దిస్ విల్ కమ్ టుగెదర్ అండ్ హెల్ప్ యూ ఇన్ యువర్ క్యాట్ ప్రిపరేషన్. అండ్ క్యాట్ ప్రిపరేషన్లో చాలామంది స్ట్రగుల్ అయ్యేది జీడిపిఏ దగ్గర కూడా. అంటే అలాంగ్ విత్ రిటర్న్ టెస్ట్ అనేది ప్రిపరేషన్ అనేది మనం కామన్గా చేసుకుంటాం. జీడిపిఏకి వెళ్ళేసరికి చాలామంది ఏం మాట్లాడాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. కారణం ఏంటంటే జనరల్ నాలెడ్జ్, ఎస్పెషల్లీ ఎకానమీకి సంబంధించిన పోర్షన్ పైన సరైన అవగాహన లేకపోవడం వల్ల. ఇన్ఫ్యాక్ట్ మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా వీ ఫేస్డ్ సిమిలర్ ఇష్యూస్. అందుకనే వెన్ వీ డిసైడెడ్ టు లాంచ్ దిస్, వీ హెవ్ డిసైడెడ్ టు హ్యావ్ ఎక్స్క్లూజివ్ ఫోకస్ ఫర్ జీడిపిఏ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే స్టార్టింగ్ నుంచే మీకు బర్నింగ్ ఇష్యూస్ పైన అవగాహన కల్పించడం, హిందూ ఎడిటోరియల్స్ ద్వారా వాటి మీద సబ్జెక్ట్ నాలెడ్జ్ బిల్డ్ చేయడం. ప్లస్ నేను యూపీఎస్సీ ఎకానమీ టీచ్ చేస్తాను యూపీఎస్సీ వాళ్ళకి. సో దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పోర్షన్స్ అనేవి క్యాట్ ఆస్పిరెంట్స్కి కూడా నేను అవైలబుల్గా పెడతాను. యూ కెన్ యాక్సెస్ దట్ కంటెంట్ అలాంగ్ విత్ యువర్ రెగ్యులర్ రిటన్ టెస్ట్ ప్రిపరేషన్. ఇలా వెళ్ళడం వల్ల ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ ఉంటుంది. అండ్ ఆల్ దిస్ అట్ జస్ట్ 15,000 రూపీస్. ఇది కూడా మీరు 3 ఇన్స్టాల్మెంట్స్లో పే చేయొచ్చు. సో మంత్కి 5,000 చొప్పున మీరు పే చేయొచ్చు. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో చాలామంది జాబ్ చేస్తూ క్యాట్ రాస్తూ ఉంటారు. సో ఒకసారి 2 సార్లు అని కాదు, మీరు ఎన్నిసార్లు అన్నా రాయండి. ఎయిమ్ ఫర్ ఐఎమ్స్లో సాధించడానికి ప్రయత్నం చేయండి. ఈవెన్ ఇఫ్ ఇట్ టేక్స్ 3 attempts, we will stay with you. 2 attempts, we will stay with you. ఒక్క ఫీజుతోనే మీరు ఎన్నాళ్ళైనా ప్రిపేర్ కావచ్చు. అలాగే స్టూడెంట్స్ డిగ్రీ చదువుతున్నప్పుడు మీరు జాయిన్ అయిపోయినా సరే, త్రూఅవుట్ యువర్ గ్రాడ్యుయేషన్ యూ కెన్ కంటిన్యూ టు ప్రిపేర్ విత్ అస్. అందుకే టైమింగ్స్ కూడా ఎలా సెట్ చేసామో చూస్తే మీరు టైమింగ్స్ అనేవి 7 to 9 PM వీక్ డేస్లో, వీకెండ్స్ ఏమో ఇలాగా. సో ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే జాబ్ చేసే వాళ్ళు అటెండ్ కావచ్చు. 7 to 9 PM అంటే కొన్నిసార్లు మార్నింగ్ ఉంటుంది, మార్నింగ్ 6 to 7. సో ఈ టైమింగ్స్ ఎలా అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది, కాలేజ్ స్టూడెంట్స్ కూడా అటెండ్ అవ్వచ్చు అండ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎప్పుడైనా అటెండ్ కావచ్చు. సో వీకెండ్స్, వీక్ డేస్లో ఈవినింగ్ క్లాసెస్ ఇలా పెడుతూ మనం వెళ్తాం. అండ్ మాక్ టెస్ట్ జరుగుతాయి, ఎక్స్ప్లెనేషన్ జరుగుతాయి, కంప్లీట్ అన్నీ కూడా మేము కవర్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ దిస్ నెంబర్. సో ఈ నెంబర్కి కాల్ చేయండి. సో ఇక్కడ నెంబర్ రాస్తున్నాను, 7893899553. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి, యూ కెన్ జాయిన్ ఎనీ టైమ్. టేక్ కేర్, బై బై. హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. సో ఇవాళ ఎడిటోరియల్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. అసలు ఎడిటోరియల్ అనాలిసిస్ అనేది ఎందుకు చేయాలి, ఎడిటోరియల్స్ అనేది స్టూడెంట్స్ ఎందుకు చదవాలి, నా ఉద్దేశం ప్రకారం, నా ఉద్దేశంతో మీరు ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. సురేష్ సార్ గైడెన్స్ బాగుంటుంది, నచ్చుతుంది అనుకుంటే ఏకీభవించండి. ఏకీభవించకపోతే యు ఆర్ ఫ్రీ టు మూవ్ టు ఎనీ అదర్ యూట్యూబ్ ఛానల్ విచ్ ఈస్ గివింగ్ యూ జస్ట్ గ్రామర్ అండ్ వొకాబులరీ. మీకు కావాల్సిన ఇచ్చే ఏ యూట్యూబ్ ఛానల్కైనా మీరు వెళ్ళవచ్చు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడిటోరియల్ అనాలిసిస్ అనేది మన కాంప్రహెన్షన్ ఎబిలిటీని బిల్డ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రతిరోజు మనం ఎడిటోరియల్ చదవడం వల్ల, అనాలిసిస్ వినడం వల్ల వీ విల్ బిల్డ్ అవర్ ఎబిలిటీ టు కాంప్రహెండ్ అంటే అర్థం చేసుకోవడం.
మనకి బ్యాంక్ ఎగ్జామ్స్లో కానీ, ఎస్ఎస్సిలో కానీ, యూపీఎస్సీ సీసాట్లో కానీ, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రధానంగా వచ్చేది ఇంగ్లీష్లో రీడింగ్ కాంప్రహెన్షన్. చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. గ్రామర్ పైన వచ్చే క్వశ్చన్స్ ఇవన్నీ చాలామంది బేసిక్ గ్రామర్ నేర్చుకుని ఆన్సర్ చేయగలుగుతాం. కానీ రీడింగ్ కాంప్రహెన్షన్ వచ్చేసరికి చాలామంది భయపడతారు. ఎడిటోరియల్ అనాలిసిస్ మనం చేసేది రీడింగ్ కాంప్రహెన్షన్ని కాన్ఫిడెంట్‌గా హ్యాండిల్ చేయడానికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. నార్మల్‌గా ఆలోచిస్తే ఎడిటోరియల్ అనాలిసిస్ అనేది ఇట్స్ లైక్ ఎ కన్వర్జేషన్ విత్ ది ఆథర్. మనకి ఈ ఆర్టికల్ ఎవరైతే రాసారో అతనితో మనం మాట్లాడుతున్నట్టుగా ఉండాలి. అతను మనకి ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాడు త్రూ దిస్ ఎడిటోరియల్. ఆయన ఏం చెప్పాలని ట్రై చేస్తున్నాడో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సెంట్రల్ థీమ్ ఏంటి? ఎడిటోరియల్ యొక్క కోర్ థీమ్ ఏంటి? సమ్మరీ ఏంటి? ఓకే, ఇంత చెప్పారు, ఫైనల్‌గా సమ్మరీ ఏంటి? ఇది మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈ ఈ స్కిల్స్‌ని మనం బిల్డ్ చేసుకుంటే మిమ్మల్ని ఏ శక్తి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో ఆపలేదు. బేసిక్ గ్రామర్ చెప్పడం ఎంతసేపు అండి? గ్రామర్ చెప్పడం కష్టమా? వొకాబులరీ కాంప్రహెన్షన్ చెప్పడం కష్టమా? ఇప్పుడు ప్రతి పాయింట్ దగ్గర ఆగి గ్రామర్ పైన ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ వెళ్తే యూ విల్ లూజ్ రిథమ్. ఆ రిథమ్ అనేది పోతుంది. ఫ్లో అనేది కట్ అయిపోతుంది. ఫ్లో కట్ అయిన తర్వాత యూ విల్ లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ లెర్నింగ్. ఆర్టికల్ నుంచి మనం తెలుసుకోవాల్సింది మిస్ అయిపోతాం. అండ్ ఎస్ఎస్సి వాళ్ళు మీకు డిస్క్రిప్టివ్ ఉంటుంది టియర్ 3లో. ఆ రోజుకి ఆ రోజు డిస్క్రిప్టివ్ నేర్చేసుకొని రాసేస్తానంటే అవ్వదు. బ్యాంక్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఎస్ఏ రైటింగ్ ఉంటుంది. అప్పటికప్పుడు అన్ని టాపిక్స్ వచ్చేయాలంటే రావు. యూపీఎస్సీ వాళ్ళకి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. ఒకేసారి నేర్చేసుకుందాం అంటే కుదరదు. ఇవన్నీ మనం ప్రతిరోజు ఎడిటోరియల్ చదవడం ద్వారా ఆర్టికల్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, అంటే పెద్ద పెద్ద ఎలా రాయాలి, ఎలా విషయాన్ని సంగ్రహించుకోవాలి, లాంటి ఎబిలిటీస్ బిల్డ్ అవుతాయి. బర్నింగ్ ఇష్యూస్ పైన అవగాహన పెరుగుతుంది. కరెంట్ అఫైర్స్ పైన గ్రిప్ వస్తుంది. అందుకే ప్రతిదీ చెప్పేటప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా నేను చెప్తూ ఉంటాను. ఇఫ్ యు ఆర్ హియర్ ఓన్లీ టు లెర్న్ గ్రామర్ అండ్ వొకాబులరీ అండ్ ఐఎమ్ నాట్ ద రైట్ క్యాండిడేట్ ఫర్ యూ. మేబీ సురేష్ సార్కి రాదు అనుకోండి, సురేష్ సార్కి గ్రామర్ రాదు, సురేష్ సార్కి చెప్పడం రాదు అనుకోండి, వేరే ఛానల్స్కి హ్యాపీగా వెళ్ళండి. రైట్? ఇక్కడ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటాము, నేర్చుకుంటాము. ఓకే, యూ వాంట్ టు బీ ఎ బెటర్ పర్సన్ అవ్వాలనుకుంటే దిస్ ఈజ్ ద రైట్ ప్లేస్. మీరు అది చెప్పట్లేదు, ఇది చెప్పట్లేదు అనుకుంటే యూ కెన్ ఆల్వేస్ మూవ్ టు అదర్ ఛానల్స్. నేను ఎప్పుడు కూడా ఇక్కడే ఉండండి, అందరిని అట్రాక్ట్ చేసేయాలి అనే ప్రయత్నం ఏ రోజు చేయలేదు. నా మెథడాలజీ ఇది నేను నమ్మిన సిద్ధాంతం. ఇది ఈ రోజు కాదు. 1 year బ్యాక్ నేను ఎడిటోరియల్ అనాలిసిస్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఎంటైర్ ఇండియాలో ఈ తరహాలో చెప్పట్లేదు. అందరూ కూడా గ్రామర్ పాయింట్స్ ఇవి, వొకాబులరీ పాయింట్స్ ఇవి చెప్తూనే ఉన్నారు. నేను ఏటికి ఎదురెళ్తూ వచ్చాను. ఆ రోజు ఈ ఛానల్లో ఒక్క సబ్స్క్రైబర్ కూడా లేరు. లాస్ట్ ఇయర్ మనం మార్చిలోనే స్టార్ట్ చేశాం. ఈ రోజు 25,500 400 సబ్స్క్రైబర్స్ వరకు ఉన్నారు. సో ఎంతో మందికి ఇది ఉపయోగపడింది, ఎంతో మందికి ఉద్యోగాన్ని ఆల్రెడీ తీసుకొచ్చింది. వీటిని ఫాలో అవుతూ నా క్లాసుల్లో జాయిన్ అవ్వకుండా కేవలం ఎడిటోరియల్స్ ఫాలో అవుతూ కూడా ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు నాకు లైవ్ ఇంటరాక్షన్లో వచ్చి మరీ చెప్తున్నారు. వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు. సార్ ఇది ఫాలో అవుతూ నేను ఇంప్రూవ్ అయ్యాను సార్ అని చెప్పేవాళ్ళు ఎంతో మంది కనిపించారు. సో నన్ను నమ్మగలిగితే ఫాలో అవ్వండి, ఇంప్రూవ్ అవుతారు. నమ్మలేకపోతే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు మూవ్ టు అదర్ ఛానల్స్. మీకు నచ్చినట్టుగా చెప్పే వేరే ఛానల్స్ వెళ్ళండి, వేరే ఫ్యాకల్టీ దగ్గర నేర్చుకోండి. ఇంకా అది కాదు సార్, మా గ్రామర్ కూడా నేర్చుకోవాలి, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాము అని అనుకునే వాళ్ళు నా కోర్స్కి వచ్చేయండి. వీఆర్ డూయింగ్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్. రాత్రి 7 నుంచి 8 గంటలకు ప్రతిరోజు క్లాసెస్ జరుగుతున్నాయి. ఆ కోర్స్కి వచ్చేయండి. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రామర్ అంతా చెప్తాను. పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ చేస్తాము. ఎస్ఎస్సికి, బ్యాంక్ ఎగ్జామ్స్కి అన్నింటికి కూడా పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తూ ఉంటాను. గ్రామర్ నేర్చుకుంటారు, వొకాబులరీ నేర్చుకుంటారు. ఎగ్జామ్ ఓరియంటేషన్ అంతా అక్కడ వస్తుంది. ఎడిటోరియల్ అనాలిసిస్ ని పూర్తి ఎగ్జామ్ ఓరియంటేషన్కి తీసుకెళ్లి దీని ఎసెన్స్ ని కిల్ చేయడం అనేది నాకు ఇష్టం లేదు. మనసుకి నచ్చని పని నేను చెయ్యను. ఇది మీకు చెప్పాలనిపించింది కొంతమంది మిస్అండర్స్టాండింగ్తో ఉన్న స్టూడెంట్స్ కోసం. సో వాళ్ళు దీన్ని విని సరైన ఓరియంటేషన్లోకి వస్తే మంచిదే, రాకపోతే హ్యాపీగా వేరే ఛానల్కి వెళ్ళండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. సో లెట్స్ లుక్ ఎట్ టుడేస్ ఎడిటోరియల్, బ్రిడ్జింగ్ ద గ్యాప్. గ్యాప్ అంటే అర్థం ఏంటి మనకు తెలిసిందే. రెండింటి మధ్యలో ఉండే దూరం అనేది గ్యాప్. దాన్ని బ్రిడ్జ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఇస్ అ గ్యాప్ బిట్వీన్ యువర్ డ్రీమ్స్ అండ్ వేర్ యూ స్టాండ్ టుడే. ఈరోజు మనం ఎక్కడున్నాం, మన గోల్ ఏంటి, రెండింటికి మధ్యలో గ్యాప్ ఉంది. గ్యాప్ని బ్రిడ్జ్ చేయాలంటే కష్టపడాలి. అంతేనా? ఇలా ఈ బ్రిడ్జింగ్ ద గ్యాప్ అంటే ఆ సెన్స్లో మీరు తీసుకోవచ్చు. గవర్నమెంట్ షుడ్ స్పాన్సర్ ప్రిపరేటరీ ప్లాన్స్ టు హెల్ప్ ఫిల్ ఫ్యాకల్టీ పోస్ట్స్ ఇన్ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్. సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్లో ఫ్యాకల్టీ పోస్ట్ ఫిల్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేయాలి? స్పాన్సర్ చేయాలి. వేటిని? ప్రిపరేటరీ ప్లాన్స్ని. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఐఐటీస్, ఐఏఎస్సి లాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్లో ఫ్యాకల్టీ పొజిషన్స్ ఉంటాయి. వాటిల్లో ఓబీసీకి, ఎస్సీకి, ఎస్టీకి కొన్ని రిజర్వ్డ్ పోస్టులు ఉంటాయి. అన్ఫార్చునేట్లీ ఆ ఫ్యాకల్టీ పోస్టులు వాళ్ళకి రిజర్వ్ చేసినప్పటికీ కూడా ఫిల్ అవ్వట్లేదు అంటే కారణం ఏంటి?
ఆ పోస్ట్లో జాయిన్ అవ్వడానికి అవసరమైన స్కిల్ సెట్స్ ఉన్న వాళ్ళు ఆ రిజర్వ్డ్ కేటగిరీస్లో ఎక్కువ మంది లేకపోవడం వల్ల, సో వాళ్ళు మినిమం క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు లేకపోవడం వల్ల పోస్టులు ఫిల్ అవ్వట్లేదు, ఖాళీగా ఉండిపోతున్నాయి. దానికి సంబంధించిన ఎడిటోరియల్ ఇది. A severe deficit in the number of OBC, SC, ST candidates recruited as faculty in central institutions of higher education has been revealed by Union Health Minister Ramesh Pokhriyal in Parliament, drawing attention once again to the pallid state of reservation in some of India's elite institutions. డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? కొరత. సివియర్ డెఫిసిట్ అంటే భారీగా కొరత ఉండడం. దేంట్లో? ఇన్ ద నెంబర్ ఆఫ్ ఓబీసీ, ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఫ్యాకల్టీగా రిక్రూట్ అవ్వబడుతున్న ఓబీసీ, ఎస్సీ క్యాండిడేట్స్లో ఆ నెంబర్లో చాలా ఎక్కువగా కొరత ఉంది. దేంట్లో? సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్లో అని ఎవరు రివీల్ చేశారు? యూనియన్ మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్ పార్లమెంట్లో రివీల్ చేశారు. రివీల్ చేసి ఏం చేశారు ఆయన? drawing attention once again to the pallid state of reservation in some of India's elite institutions. ఇండియాలో ఉన్న ఎలీట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే గొప్ప గొప్ప పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్న pallid state of reservation, రిజర్వేషన్ యొక్క దయనీయమైన స్థితి. ఇక్కడ pallid అంటే ల్యాక్ ఆఫ్ ఎనర్జీ, ల్యాక్ ఆఫ్ విగర్, ఇన్సిపిడ్ అంటాం. ల్యాక్ ఆఫ్ విగర్ అంటే ఎనర్జీ లేని దయనీయమైన స్థితి. అంటే ఫ్యాకల్టీ పొజిషన్స్ ఉన్నాయి, ఫిల్ అవ్వట్లేదు. ఒక నెగిటివ్ స్టేట్మెంట్ రిప్రజెంట్ చేస్తుంది. దానిపైన అటెన్షన్ ఒకసారిగా డ్రా చేశారు పార్లమెంట్లో. ఆయన అందరు ఎంపీల ముందు చెప్పేసరికి అందరి దృష్టి మళ్ళీ దానిపైకి మళ్ళింది. Some of the striking data show 62% unfilled vacancies for SC in the IIMs and 90% for OBC in the ISC, while vacant positions are on average about 38 to 52%, taking central universities, IISERs, IIT, IGNOU and Sanskrit central universities into account. 62% అన్ఫిల్డ్ వేకెన్సీస్ ఉన్నాయంట ఎస్సీ కేటగిరీలో, ఎక్కడ? ఐఎమ్స్లో. అండ్ ఓబీసీ కేటగిరీలో 90% అన్ఫిల్డ్ కేటగిరీస్ ఉన్నాయి ఐఎస్సీలో. అండ్ వేకెంట్ పొజిషన్స్ ఆర్ ఆన్ యావరేజ్ అబౌట్ 38 to 52% అంట. 38 to 52% వేకెన్సీస్ ఉన్నాయి, అంటే పొజిషన్స్ ఉన్నాయి, ఫిల్ అవ్వట్లా. వీటన్నిటిని కలిపి మనం కన్సిడర్ చేస్తే సెంట్రల్ యూనివర్సిటీస్, ఐఏఎస్ఆర్స్, ఎస్ఈఆర్స్, ఐఐటి, ఇగ్నో అవన్నీ కన్సిడర్ చేస్తే 38 to 52%, అంటే 100 పోస్టుల్లో 38 నుంచి 50 ఖాళీలు ఉండిపోతున్నాయి. The data confirm that the trend seen earlier in the IIT system extends to many more institutions, highlighting a serious mismatch between the government's equity building goals and actual recruitment outcomes. ఇంతకు ముందు ఈ ట్రెండ్ మనం ఐఐటీస్లో చూసేవాళ్ళం. అంటే ఐఐటీస్లో పోస్టులు ఉండేవి, చాలా వరకు వేకెంట్ ఉండిపోయేవి. ఆ ట్రెండ్ ఇప్పుడు మిగిలిన ఇన్స్టిట్యూషన్స్ కూడా పాకేసింది. అంటే ఐఐఎమ్స్లో అదే చూస్తున్నాము, ఐఎస్సిలో అదే చూస్తున్నాము, ఇగ్నోలో అదే చూస్తున్నాం. ఆల్మోస్ట్ అన్ని సెంట్రల్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఈ ట్రెండ్ చూస్తున్నాం. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి చెందిన వేకెన్సీస్ ఫిల్ కావట్లేదు. సో దీనివల్ల ఏది హైలైట్ అవుతుంది? ఇట్ ఈస్ హైలైటింగ్, అంటే దాన్ని చూపిస్తుంది సీరియస్ మిస్ ని అది హైలైట్ చేస్తుంది. వేటి మధ్యలో? బిట్వీన్ ద గవర్నమెంట్స్ ఈక్విటీ బిల్డింగ్ గోల్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఈక్విటీ? ఈక్విటీ అంటే అందరినీ ఒక తాటికి పైకి తెచ్చే ప్రయత్నం చేయడం ఈక్విటీ బిల్డింగ్. ఇది చాలాసార్లు మనం కామన్గా మాట్లాడుతున్నప్పుడు మీకు ఈ బొమ్మ చూసుంటారు. ఇప్పుడు కూడా ఈక్విటీకి దీని ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. ఇలా ఉంది, ఇక్కడ ఇది గోడ అనమాట. ఇక్కడ క్రికెట్ మ్యాచ్ అవుతుంది, ప్లేయర్స్ ఆడుకుంటూ ఉన్నారు. ఈ గోడ పైకి ఎక్కితే మనకు కనిపిస్తుంది. మనకేమో ఇలా టేబుల్స్ ఉన్నాయి చూడండి. ఒక పొట్టి అబ్బాయి ఉన్నాడు, వాడికి పెద్ద టేబుల్ వేయాలా, చిన్న టేబుల్ వేయాలా? పెద్ద టేబుల్ వేయాలి. ఒక పొడుగు అబ్బాయి ఉన్నాడు, వాడికి పెద్దదేస్తామా చిన్నదేస్తామా? చిన్నదేస్తే సరిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తే వీళ్ళిద్దరికీ మనం ఒకే హైట్ ఉన్న టేబుల్ ఇవ్వలేదు. పొట్టిగా ఉన్న అబ్బాయికి పెద్ద టేబుల్ ఇచ్చాము, పొడుగ్గా ఉన్న అబ్బాయికి చిన్న టేబుల్ ఇచ్చాము, సో దట్ బోత్ ఆఫ్ దెమ్ కెన్ రీచ్ దిస్. ఆ గోడ ఎంత ఉంటుందో అంత ఎత్తుకు రీచ్ అయిపోవాలి. దీన్ని ఈక్విటీ అంటాం. ఇప్పుడు ఇద్దరిని మనం సమానంగా చూసామా? చూస్తే మీకు ఈక్వాలిటీ లేదు, ఎందుకంటే తనకి చిన్న టేబుల్ ఇచ్చాము, తనకి పెద్ద టేబుల్ ఇచ్చాము. కానీ ఈక్విటీ ఉంది, ఎందుకంటే పొట్టిగా ఉన్నాడు కాబట్టి వాడికి పెద్ద టేబుల్ ఇవ్వాలి. అంటే ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరు సఫర్ అవుతున్నారో, ఎవరు సమానత్వం లేకుండా బాధపడుతున్నారో వాళ్ళకి ఎక్కువగా చేయూతను అందించడమే ఈక్విటీ. అల్టిమేట్ ఎయిమ్ ఇస్ టు బ్రింగ్ దెమ్ టు సేమ్ లెవెల్. ఇద్దరిని ఒకే లెవెల్కి తేవడం కోసం సఫర్ అవుతున్న వాళ్ళకి ఎక్కువ మనం అవకాశాలు ఇవ్వడాన్ని ఈక్విటీ అంటాం. నేను ఇంకొక చాలా మీకు స్ట్రైకింగ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను పాలిటీ క్లాసెస్ చెప్పేటప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్పేవాడిని క్లాస్లో, గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒక మదర్కి 2 పిల్లలు ఉన్నప్పుడు ఒక బాబు ఏమో
అన్ని రకాలుగా బాగున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, తెలివితేటలతో ఐక్యూతో ఉన్నాడు. ఇంకొక బాబు లేదా పాప ఏమో వాట్ ఎవర్ ఇట్ ఇస్, తనకి అంత ఐక్యూ లెవెల్ లేదు, లేదా కొంచెం ఫిజికల్ డిజబిలిటీస్తో పుట్టింది అనుకోండి. ఇద్దరున్నారు, ఒకరు అన్ని రకాలుగా బాగున్నారు, ఇంకొకరు ఫిజికల్ డిజబిలిటీస్ ఉన్నారు. మదర్ ఫిజికల్ డిజబిలిటీతో ఉన్న పాపని లేదా బాబుని ఎక్కువ కేర్ తీసుకుంటుందా, తీసుకోదా? ఖచ్చితంగా తీసుకుంటుంది. ఆ తీసుకోవడాన్ని బాగున్న అబ్బాయి వ్యతిరేకిస్తాడా, వ్యతిరేకించడా? ఖచ్చితంగా వ్యతిరేకించడు. ఎందుకంటే మదర్ ఎక్కువ సఫర్ అవుతున్న వాళ్ళకి ఎక్కువ కేర్ ఇవ్వాలి. అక్కడ ఈక్వాలిటీ లేదు అని గొడవ పెట్టారు, ఈక్విటీ వచ్చింది ఇక్కడ. అలాగే మన దేశంలో కూడా ఉన్న అందరిలో కొంతమంది డిప్రైవ్డ్ సెక్షన్స్ ఉన్నప్పుడు, అణగారిన వర్గాలు ఉన్నప్పుడు, పేదవాళ్ళు ఉన్నప్పుడు, లేదా అణగారిన వర్గాలు ఉన్నప్పుడు వాళ్ళకి అధిక చేయూత ఇవ్వడం కోసం ప్రభుత్వం ఎక్స్ట్రా చేయొచ్చు. దానికోసమే రిజర్వేషన్స్ ఇవన్నీ తీసుకొస్తుంది. రిజర్వేషన్ అనేది కాంట్రవర్షియల్ టాపిక్, ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఇట్ డీపర్ ఇన్ టు ఇట్ రైట్ నౌ. కానీ దాని యొక్క అల్టిమేట్ గోల్ అది. ఈక్విటీ బిల్డింగ్ గోల్ అంటే అర్థం అది. ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో, వెనకబడిన వర్గాలు ఉన్నారో వాళ్ళని అందరితో సమానం చెయ్యాలి అనే ప్రయత్నంలో చేసే పనులే ఈ రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా. వాటికి యాక్చువల్ రిక్రూట్మెంట్ అవుట్కమ్స్. కానీ యాక్చువల్ రిక్రూట్మెంట్లో చూస్తే గవర్నమెంట్ అనుకున్న గోల్ రీచ్ అవ్వట్లేదు. ఎందుకంటే పోస్టులు ఖాళీగా ఉండిపోతున్నాయి. పోస్టులు ఖాళీగా ఉండిపోవడం వల్ల ఆ గోల్ అనేది గవర్నమెంట్ రీచ్ అవ్వలేకపోతుంది. In the case of IITs విషయంలో an official committee suggested that the way out would be to exempt these institutions from reservation as provided for under the Central Education Institutions Reservation in Teachers Cadre Act 2019, or to de-reserve lower faculty positions after a year if suitable candidates from the beneficiary communities are not found. Okay. IITs విషయంలో ఒక అఫీషియల్ కమిటీ దీని గురించి స్టడీ చేసి ఏం చెప్పిందట, ఏం సజెస్ట్ చేసింది? దట్ ద వే అవుట్ అంటే ఈ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ ఏంటి? వే అవుట్ అంటే ఈ ప్రాబ్లం, ఇప్పుడు మీరు ఒక క్లిష్టమైన పరిస్థితిలో ఇరుక్కుపోయారు, ఆ ఇరుక్కుపోయినప్పటి నుంచి దీని నుంచి బయటపడటం ఎలా అంటాం చూడండి, అందుకే వే అవుట్ అనే పదం వాడారు. మీరు ఒక క్లిష్టమైన పరిస్థితులు ఇరుక్కుపోయి దాని నుంచి బయటపడటం అంటాం కదా తెలుగులో, దీని నుంచి బయటపడటం ఎలా? ఇంగ్లీష్లో ద వే అవుట్ వుడ్ బి అంటే దీనికి సొల్యూషన్ వుడ్ బి. ఏంటి సొల్యూషన్? టు ఎగ్జామ్ట్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ ఫ్రమ్ రిజర్వేషన్. ఈ హయ్యర్ ఎడ్యుకేషన్లో ఎలా మీరు రిజర్వేషన్ ఇవ్వడం ఎందుకు, అవి ఫిల్ అవ్వకపోవడం ఎందుకు, తర్వాత బాధపడడం ఎందుకు? అసలు రిజర్వేషన్ కాన్సెప్ట్ అక్కడ తీసేయండి, తీసేస్తే అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చేస్తారు కదా అని ఒక సొల్యూషన్ చెప్తారు. లేదా ఇంకొకటి, ఒక ఇయర్ రిజర్వేషన్, ఇప్పుడు ఈ సంవత్సరం రిజర్వ్ కేటగిరీ ఇస్తాం మనం, 1 year వెయిట్ చేస్తాం. 1 yearలో ఎవరు ఫిల్ అవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ ఆ కేటగిరీ పోస్ట్ అన్ని కూడా ఓపెన్ చేసేయండి. వెయిట్ ఫర్ 1 year దెన్ ఓపెన్ ఇట్ అని ఇంకొక ఆప్షన్. ఇలా 2 ఆప్షన్స్ ఐఐటీస్ విషయంలో ఒక ఎక్స్పర్ట్ కమిటీ చెప్పింది. This cannot obviously be a salutary course for official policy when the reservation system envisaged as an improvement on Western ideals of affirmative action is widely seen as the shortest path to equality and equity. Beautiful sentence. చూడండి, ఈ సలహా, ఈ సజెషన్ ఏదైతే ఉందో కెనాట్ ఆబ్వియస్లీ బి ఏ సాల్యుటరీ కోర్స్. సాల్యుటరీ అంటే అర్థం ఏంటి? హెల్దీ, కరెక్టివ్, బెనిఫిషియల్. కోర్స్ అంటే మార్గం. ఇక్కడ కోర్స్ అంటే కోర్స్ అని కాదు, మనం యూపీఎస్సీ కోర్సు, బ్యాంక్ కోర్సు, లేకపోతే ఐఐటి కోర్సు, ఈ కోర్స్ కాదు. కోర్స్ అంటే మార్గం అని అంటారు, కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటారు, ఏ మార్గంలో మనం వెళ్తామని ఆ సెన్స్లో. ఈ వీళ్ళు ఇచ్చిన సలహా అనేది కెనాట్ ఆబ్వియస్లీ బి ఏ సాల్యుటరీ కోర్స్. అది సాల్యుటరీ కోర్స్ కాలేదు. ఎందుకు కాదు? ఫర్ అఫీషియల్ పాలసీ. ఎందుకు కాలేదు? గవర్నమెంట్కి అది బెనిఫిషియల్ పాలసీ కాదు అని చెప్పారు, బెనిఫిషియల్ మార్గం కాదు. ఎందుకంటే గవర్నమెంట్ ఏం ట్రై చేస్తుంది? బికాస్ గవర్నమెంట్ సిస్టమ్, రిజర్వేషన్ సిస్టమ్ ఎందుకు తీసుకొచ్చింది గవర్నమెంట్? ఇట్ వాజ్ ఎన్విసాజ్డ్ యాజ్ అన్ ఇంప్రూవ్మెంట్ ఆన్ వెస్టర్న్ ఐడియల్స్ ఆఫ్ అఫర్మేటివ్ యాక్షన్. వెస్టర్న్ ఐడియల్స్ ఆఫ్ అఫర్మేటివ్ యాక్షన్. అసలు అఫర్మేటివ్ యాక్షన్ అంటే అర్థం ఏంటి? మీరు అఫర్మేటివ్ అని వేరేగా చూసి, యాక్షన్ అని వేరేగా చూస్తే మీకు డిక్షనరీలో వేరు వేరు మీనింగ్స్ వస్తాయి. అఫర్మేటివ్ యాక్షన్ ఈ సింపుల్గా చెప్పాలంటే డిప్రైవ్డ్ సెక్షన్స్, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్, అణగారిన వర్గాలు, కొన్ని తరాలుగా ఇబ్బంది పడుతున్న వర్గాలు. ఇట్ కుడ్ బి జెండర్ బేస్డ్, ఉమెన్ కావచ్చు, కాస్ట్ బేస్డ్, మన దేశంలో అయితే వెస్టర్న్ కంట్రీస్ అయితే రేస్ బేస్డ్, బ్లాక్, వైట్, ఇలా కావచ్చు, లేదా ఫిజికల్ డిజబిలిటీ బేస్డ్. ఏదో రకమైన ప్రాబ్లం వల్ల ఎవరైతే డిస్క్రిమినేషన్ గురవుతున్నారో, అణగారిపోయారో, వాళ్ళని కూడా సొసైటీలో ఈక్వల్ ఫుటింగ్లో నిలబెట్టడానికి ప్రభుత్వం చేసే పాజిటివ్ యాక్షన్స్ని మనం అఫర్మేటివ్ యాక్షన్స్ అంటాం. దానికి ఇండియాలో తీసుకున్న బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? రిజర్వేషన్. ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళకు ఒక చెయ్యిచ్చి పైకి తీసుకురావడానికి చేసే ప్రయత్నమే రిజర్వేషన్. వెస్టర్న్ కంట్రీస్లో కూడా ఈ కాన్సెప్ట్ వేరే రకంగా ఉంటుంది, ఇండియాలో దే ఆర్ బ్రింగింగ్ ఇట్ యాజ్ రిజర్వేషన్. అంటే వెస్టర్న్ కంట్రీలు ఏంటంటే వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇవ్వడం కానీ, వాళ్ళకి కొత్తగా క్యాంప్స్ పెట్టడం కానీ, ఇప్పుడు ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ కోసం మనకు ఒక వసతి గృహాలు నడుపుతున్నారు.
ఓసీకి లేవు, ఎస్సీ ఎస్టీకే నడుపుతున్నారు. దట్ ఈస్ ఆల్సో ఎఫర్మేటివ్ యాక్షన్. ఎందుకంటే వాళ్ళు వెనకబడ్డారు, వాళ్ళకి ప్రభుత్వం చేయూతలు ఇవ్వాలి. ఇలా పాజిటివ్గా వాళ్ళకి హెల్ప్ చేయడానికి చేసే ప్రతి పని కూడా ఎఫర్మేటివ్ యాక్షన్. దాన్ని ఇంకొక అడుగు ముందుకు తీసుకొచ్చి ఇండియా ఏం చేసింది, రిజర్వేషన్స్ తీసుకొచ్చింది. వాళ్ళు బాగా సఫర్ అవుతున్నారు, వాళ్ళు కొన్ని తరాలుగా డిప్రైవ్ అయ్యారు, అనగారిపోయారు. సో వాళ్ళకి మిగిలిన వాళ్ళతో సమానంగా అవకాశాలు కల్పించాలి అంటే రిజర్వేషన్స్ ఉండాలని ఆనాడు అంబేద్కర్ గారు భావించారు. దే బ్రాట్ ఇట్. సో ఇవాళకి ఇది కంటిన్యూ అవుతుంది. దీనివల్ల ఇప్పుడు చాలా మంది నష్టపోతున్నారు. ఇవాళ మనకి రకరకాల ఆబ్వియస్గా వెర్షన్స్ ఉంటాయి. సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, దీనివల్ల లాభం పొందుతున్న వాళ్ళు ఉన్నారు. దట్స్ ఎ బర్నింగ్ టాపిక్, నెవర్ ఎండింగ్ బర్నింగ్ టాపిక్. ఇంకోసారి లైవ్లో మాట్లాడతాను, దాని గురించి నేను మాట్లాడతాను. అయితే విషయం ఇది శాల్యుటరీ కోర్స్ కాదు. ఎందుకంటే గవర్నమెంట్ రిజర్వేషన్ సిస్టమ్ ద్వారా ఏం ట్రై చేస్తుంది, షార్టెస్ట్ పాత్ టు ఈక్వాలిటీ అండ్ ఈక్వాలిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి, అందరికీ సమానంగా చేయడానికి, ఈక్విటీ వెనకబడిన వాటిని ముందుకి ఎక్కువ తీసుకురావడానికి రిజర్వేషన్ సిస్టమే షార్టెస్ట్ పాత్ అని చెప్పి గవర్నమెంట్ భావిస్తోంది. కాబట్టి అలాంటి గవర్నమెంట్కి రిజర్వేషన్ తీసేయాలి అని ఇచ్చే ఈ సలహా అనేది శాల్యుటరీ కోర్స్ కాదు, బెనిఫిషియల్ కాదు, గవర్నమెంట్ అది తీయదు అనేది ఇక్కడ ఉద్దేశం. దెన్ వాట్ కుడ్ హెల్ప్ బ్రిడ్జ్ ద గ్యాప్? మరి ఇలాంటప్పుడు గవర్నమెంట్ అనుకుంటున్న గోల్కి ఈ రోజు ఉన్న రియాలిటీకి మధ్యలో ఉన్న గ్యాప్ని ఎలా బ్రిడ్జ్ చేస్తాం? వాట్ కుడ్ హెల్ప్ బ్రిడ్జ్ ద గ్యాప్? ఈ గ్యాప్ని ఏది బ్రిడ్జ్ చేస్తుంది? ఇక్కడ గ్రామర్ చూడండి, హెల్ప్ బ్రిడ్జ్. జనరల్గా 2 V1 పక్క పక్కన రావు. 2 V1 అంటే వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్, 2 పక్క పక్కన రావు. ఇక్కడ చూసారా, హెల్ప్ ఫిల్, టు హెల్ప్ టు ఫిల్ అనాలి యాక్చువల్గా, కానీ హెల్ప్ తర్వాత 2 అనేది రాయక్కర్లేదు. అది ఇంగ్లీష్లో ఒక చిన్న ఎగ్జామ్షన్ తీసుకున్నారు. ఇక్కడ కూడా అర్థం ఏంటి, వాట్ కుడ్ హెల్ప్ టు బ్రిడ్జ్ ద గ్యాప్? ఏది హెల్ప్ చేస్తుంది గ్యాప్ ఫిల్ చేయడానికి, బ్రిడ్జ్ చేయడానికి? కీ అంటాం, ఆ కీ ఇంగ్లీష్లో 2. అయితే హెల్ప్ తర్వాత ఆ పదం పెట్టలేదు. ఐ కెన్ హెల్ప్ యూ ఇంప్రూవ్ ఇన్ ఇంగ్లీష్, ఐ కెన్ హెల్ప్ యూ ఇంప్రూవ్ ఇన్ ఇంగ్లీష్. 2 పెట్టక్కర్లా, ఐ కెన్ హెల్ప్ యూ ఇంప్రూవ్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో ఇంప్రూవ్ అవ్వడానికి నేను హెల్ప్ చేయగలను. ఇక్కడ 2 పెట్టకుండా వాడేస్తాం. 2 హెల్ప్ తర్వాత ఆ 2 పెట్టకపోయినా సరే తప్పు కాదు. What could help bridge the gap is a better understanding of the lacuna in the education system. Lacuna అంటే గ్యాప్. ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రెజెంట్ ఉన్న గ్యాప్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, ఇష్యూస్ ఏంటి, దాన్ని బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవడం అనేది మనకి చాలా హెల్ప్ చేస్తుంది. అలా హెల్ప్ చేస్తేనే ఎందుకు ఈ పరిస్థితి వస్తుందో తెలుస్తుంది. ఇప్పుడు ఫ్యాకల్టీ పొజిషన్స్ ఫిల్ అవ్వట్లేదంటే అర్థం ఏంటి, ఆ అర్హత సాధించే వాళ్ళు ఆ కమ్యూనిటీలో లేరని. ఆ అర్హత సాధించే వాళ్ళు ఆ కమ్యూనిటీలో ఎందుకు లేరు అంటే వాళ్ళకి గ్రౌండ్ లెవెల్ నుంచి దానికి సరిపడా తర్ఫీదు లేదా శిక్షణ ఇచ్చే సంస్థలు లేవా, గవర్నమెంట్ సపోర్ట్ చేయట్లేదా, లేదా ఉన్న సిస్టంలో అలాంటి వాళ్ళు ప్రొడ్యూస్ అవ్వట్లేదా, ఇలాంటి వాటిపైన స్టడీ చేయాలి అని దీని ఉద్దేశం. ఓకే, ఇప్పుడు ప్రెజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది? ఇట్ ఈస్ మార్క్డ్ బై ఎ సీ ఆఫ్ డిప్రైవ్డ్ పబ్లిక్ స్కూల్స్. సీ ఆఫ్ అంటే ఎ లాట్ ఆఫ్, ఇక్కడ సీ అంటే సముద్రం కాదు, ఇది ఒక ఫ్రేజ్. వెన్ యూ సీ ద వర్డ్ సీ ఆఫ్, ఎ సీ ఆఫ్ అంటే ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ సంథింగ్, ఎ లాట్ ఆఫ్. డిప్రైవ్డ్ అంటే ఫెసిలిటీస్ లేని. డిప్రైవ్డ్ అంటే మన దగ్గర ఏదైనా లేకపోతే వి యూజ్ ద వర్డ్ డిప్రైవ్డ్. పబ్లిక్ స్కూల్స్ అని అర్థం ఏంటి, గవర్నమెంట్ స్కూల్స్. ఫెసిలిటీస్ లేని, కొరతలతో ఉన్న డిప్రైవ్డ్ గవర్నమెంట్ స్కూల్స్ మన ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రెజెంట్ ఉన్నమేంటి, డిప్రైవ్డ్ గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్ కూడా. అండ్ హైపర్ కమర్షియలైజ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, క్వాలిటీ ఇస్తారు, కానీ హైపర్ కమర్షియలైజ్, విపరీతంగా మనీ ఛార్జ్ చేస్తూ ఉంటారు. అండ్ కాలేజెస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ మరియు కాలేజెస్, అండ్ ఐలాండ్స్ ఆఫ్ ఎలీట్ ఇన్స్టిట్యూషన్స్ సచ్ యాజ్ ది ఐఐఎమ్స్ లాంటి ఎలీట్ అంటే బాగా పేరున్న బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్. ఐలాండ్ అనే పదం ఎందుకు వాడారంటే ఐసోలేటెడ్ గా వేరేగా ఉండేవి అనే సెన్స్. ఐఎమ్స్ అనేది రెగ్యులర్ సిస్టమ్ లో కలవవు కదా, ఐఎం అనేది అటానమస్ బాడీస్, వేరువేరుగా ఉంటాయి. ఐలాండ్ అంటే అర్థం ఏంటి, మామూలుగా పీస్ ఆఫ్ ల్యాండ్ కవర్డ్ బై, సరౌండెడ్ బై వాటర్ ఆన్ ఆల్ సైడ్స్. ఇక్కడ ఏ సెన్స్ లో వాడారు, ఐసోలేటెడ్ గా వేరేగా ఉండే ఇలాంటి ఎలీట్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐఎమ్స్. ఇది ప్రెజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్నవి. ఇలాంటి ఎలీట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, హైపర్ కమర్షియలైజ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అండ్ డిప్రైవ్డ్ పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి. ఈ సిస్టమ్ ని మనం స్టడీ చేసి గ్యాప్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అనేది అంటున్నాం. The failure of the central higher education institution to recruit faculty to all the reserved positions is usually attributed to the absence of enough qualified candidates as the Education Ministry's Committee for IT State. అసలు ఈ ఫెయిల్యూర్ అనేది దేనికి అట్రిబ్యూట్ చేస్తారు? అట్రిబ్యూట్ చేయడం అంటే ఆపాదించడం, అంటే కారణం ఏంటని చెప్పడం. ఈ ఫెయిల్యూర్కి కారణం ఏంటట, దేనికి ఆపాదిస్తున్నారు ఈ ఫెయిల్యూర్ని? టు ది అబ్సెన్స్ ఆఫ్ ఎనఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్. ఎనఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది.
ఆ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది, సరిపడనంత మంది లేరు. ఆ లేకపోవడం వల్లే మనం ఈరోజు ఈ ఫ్యాకల్టీని రిక్రూట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నాము అని ఎడ్యుకేషనల్ మినిస్ట్రీ యొక్క కమిటీ చెప్తోంది. One of the forward-looking remedial measures suggested by the panel was to start government-sponsored preparatory programs. ఈ ఎడిటోరియల్ యాక్చువల్గా దీనిపై ఇంతకు ముందు కూడా వచ్చింది హిందూలోనే, నాకు ఇప్పటికే గుర్తుంది, అప్పుడు చెప్పాను ఇవన్నీ. ఈ ప్యానల్ ఇంకోటి కూడా సజెస్ట్ చేసింది, ఏమని, ఫస్ట్ రిజర్వేషన్స్ తీసేయమని, లేకపోతే ఇంకో సెకండ్ ఆప్షన్ ఏంటంటే 1 year చూసి లేకపోతే రిజర్వ్ చేయమని, ఇంకొకటి ఆప్షన్ ఏంటంటే ప్రిపరేటరీ ప్రోగ్రామ్స్ చేయండి. మీరు ఆ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ లేవని అంటున్నారు కదా, గవర్నమెంటే ఫ్రీగా స్పాన్సర్ చేసి కోచింగ్ ఇవ్వండి. వాళ్ళకి ఏవైతే క్వాలిఫికేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, లెట్స్ సే పిహెచ్డి కావచ్చు, ఏది కావాలంటున్నారో దానికి గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్రిపరేటరీ ప్రోగ్రామ్స్ పెట్టండి. సో బేసిక్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళని తీసుకోండి, ఫ్రీగా వాళ్ళని ట్రైన్ చేయండి, ఆ లెవెల్కి వచ్చేలాగా చేసి తర్వాత ఇక్కడ రిక్రూట్ అయ్యేలాగా చేయండి అనేది ఇందర్ థింగ్. దీన్ని ఎవరు స్పాన్సర్ చేయాలి? గవర్నమెంటే స్పాన్సర్ చేయాలి. అందుకే రాశారు వన్ ఆఫ్ ద ఫార్వర్డ్ లుకింగ్, అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేస్తే ఫార్వర్డ్ లుకింగ్ అంటాం. రెమిడియల్ మెజర్స్, రెమిడీ అంటే అర్థం ఏంటి? ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇచ్చేలాగా తీసుకున్న ఈ మెజర్ అంటే చర్య. సజెస్టెడ్ బై ద ప్యానల్ సజెస్ట్ చేసిన చర్యలు ఏంటి? వన్ ఆఫ్ ద అన్నారు. అంటే ఎన్ని ఎక్కువ మెజర్స్ సజెస్ట్ చేస్తే అందులో ఒకటి వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. చాలా మంది కామన్ గా చేసే మిస్టేక్, వన్ ఆఫ్ తర్వాత ప్లూరల్ పెట్టకుండా సింగులర్ పెడతారు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అంటారు, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అనకూడదు. ఒక్కడే ఫ్రెండ్ అయితే మళ్ళీ ఎందుకు? మై ఫ్రెండ్ అంటే నా స్నేహితుడు, వన్ ఆఫ్ అని మళ్ళీ ఎందుకు? నా స్నేహితుల్లో ఒకడు అంటే ఎలా చెప్పాలి? వన్ ఆఫ్ మై స్నేహితుల్లో, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, నా స్నేహితుల్లో ఒకరు, అలా చెప్పాలి. which would both equip aspiring faculty and create a pool of research talent. గవర్నమెంట్ ఇలాగా స్పాన్సర్ చేసి ఒక ప్రోగ్రామ్ పెడితే ఏమవుతుంది? ఫ్యాకల్టీ పొజిషన్ కావాలి, నేను అందులో జాబ్ చేయాలి అనుకున్న చాలా మందికి అది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఓన్గా పికప్ చేసుకోలేకపోతున్నారు సబ్జెక్ట్ని. సో గవర్నమెంట్ కెన్ రన్ ఏ ప్రిపరేటరీ ప్రోగ్రామ్, దే కెన్ జాయిన్. సో అందులో ఉన్న వాళ్ళంతా కూడా రీసెర్చ్ పూల్ కింద మనం తయారవుతారు. అందులో బాగా తెలివైన వాళ్ళు ఎవరైతే దాన్ని క్లియర్ చేయగలుగుతారో వాళ్ళు ఫ్యాకల్టీ పొజిషన్స్లోకి వెళ్ళిపోతారు. మిగిలిన వాళ్ళు కూడా మనకి అవైలబుల్గా ఉంటారు. ఒక రీసెర్చ్ పూల్ అనేది మనకు తయారవుతుంది. This has merit in the context of management, science and other disciplines. Management discipline, science discipline and వేరే డిసిప్లిన్స్ లో ఇది బాగా ఉపయోగపడుతుంది. దిస్ హాస్ మెరిట్. మెరిట్ అంటే మనకి అక్కడ హెల్ప్ అవుతుంది అనే సెన్స్ వస్తుంది. ఇప్పుడు యువర్ ఐడియా, యువర్ సజెషన్ హ్యాస్ ఎ మెరిట్. నువ్వు సలహా ఇచ్చావు, దానికి మెరిట్ ఉంది అంటే మనకి పనికి వస్తుంది అనే సెన్స్ అక్కడ. అండ్ ఇన్ ద షార్ట్ టర్మ్ could help qualified individuals overcome the deficiencies of their preparatory years. అండ్ షార్ట్ టర్మ్ లో ఎవరెవరైతే ప్రిపరేటరీ వాళ్ళు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ డెఫిషియన్సీస్ అయితే ఫేస్ చేశారో, అంటే ఏవైతే ఇబ్బందులు ఫేస్ చేశారో, ఓకే, వాటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి కూడా అది హెల్ప్ అవుతుంది. దే కెన్ హ్యాపీగా వాటిని ఓవర్కమ్ చేసి ఆ జాబ్ తెచ్చుకోవచ్చు. డెఫిషియన్సీ అంటే మన డెఫిసిట్ లాగా అనమాట, షార్టేజ్ ఏదైతే లేదో దాన్ని వాళ్ళు ఓవర్కమ్ చేయొచ్చు. Such courses would also make these institutions of higher learning more socially responsive, meeting the goal of addressing historical deprivation of communities based on caste. ఇలాంటి కోర్సులు అంటే ఇవేంటి? ప్రిపరేటరీ కోర్సులు. ఇందాక కోర్స్ అంటే మీనింగ్ ఏంటి? మార్గం అని చెప్పాను, కోర్స్ ఆఫ్ యాక్షన్. ఇక్కడ కోర్స్ అంటే గవర్నమెంట్ స్పాన్సర్ చేసే ఈ ప్రిపరేటరీ కోర్స్ అనేది ఏం చేస్తుంది? వుడ్ ఆల్సో మేక్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ మోర్ సోషల్లీ రెస్పాన్సివ్ ఇన్స్టిట్యూషన్స్ వాటిని మారుస్తుంది. ఏ రకంగా? ఎందుకంటే ఆ ఇన్స్టిట్యూషన్స్ లో ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమ్యూనిటీకి చెందిన ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా ఉంటారు. ఈ రోజు దే ఆర్ డామినేటెడ్ బై ఓపెన్ కేటగిరీ ఆర్ హయ్యర్ కాస్ట్ మెంబర్స్ అని చెప్పి వీళ్ళు అంటున్నారు. లోవర్ కాస్ట్ నుంచి రిప్రజెంటేషన్ లేదు, అందుకోసం రిజర్వేషన్స్ పెట్టారు. అన్ఫార్చునేట్లీ దాంట్లో అంత క్వాలిఫైడ్ మెంబర్స్ లేక వెళ్ళలేదు అనేది ఇక్కడ విషయం. అండ్ గవర్నమెంట్ యొక్క గోల్ ఏంటి? అడ్రసింగ్ ద హిస్టారికల్ డిప్రైవేషన్ ఆఫ్ కమ్యూనిటీస్. ఈ కమ్యూనిటీస్ హిస్టారికల్ గా గత కొన్ని సంవత్సరాలుగా, హిస్టారికల్ అని చెప్పగానే 100 సంవత్సరాలుగా, 20 సంవత్సరాలు, 200 సంవత్సరాలుగా డిప్రైవేషన్, వాళ్ళు డిప్రైవ్ అయ్యారు కాస్ట్ బేస్ చేసుకుని. అంటే మీకు గుర్తుంటే పూర్వం ఏం చేసేవారు? చదువులు అనేవి ఒక హయ్యర్ కాస్ట్ బ్రాహ్మిన్స్ కి మాత్రమే, లేకపోతే అలా అని ఉండేవి. ఇప్పుడు మారిపోయింది రండి, అందుకే హిస్టారికల్ అన్నారు. ఒకప్పుడు ఇన్ఫాక్ట్ ఉమెన్ కూడా చదవనిచ్చేవాళ్ళు కాదు. మనకు అన్నమయ్య సినిమాలో చూపిస్తూ ఉంటారు చూడండి, వీళ్ళిద్దరూ చదువుతామంటే వాళ్ళు రానివ్వరు. ఇలా జెండర్ బేస్డ్, కాస్ట్ బేస్డ్ చదవడానికి అవకాశం లేని పరిస్థితులు ఎన్నో మనం చూసాం. ఒకప్పుడు అంబేద్కర్ గారే ఎన్నో ఇబ్బందులు పడ్డారు, అదంతా మనకు తెలిసిందే. ఈ రోజు ఆ పరిస్థితులు చాలా వరకు పోయాయి. అంటరానితనం నేరం అయ్యింది, అందరూ కలిసికట్టుగా చదువుకుంటున్నారు, చాలా వరకు ఆ పరిస్థితులు మారిపోయాయి. కానీ ఒకప్పుడు దేవర్ హిస్టారికలీ డిప్రైవ్డ్. అది 100% నిజం, అందులో డౌట్ ఏమీ లేదు. ఈవెన్ స్వతంత్రం వచ్చే నాటికి కూడా మనకి
మన ప్రభుత్వ రంగ సంస్థల్లో, గవర్నమెంట్లో ఉద్యోగుల్లో తీసుకుంటే ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ నుంచి ఎవ్వరూ లేరు, చాలా తక్కువ మంది. చాలా అంటే వాళ్ళ పాపులేషన్కి నెంబర్ ఆఫ్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్న వాళ్ళని తీసుకుంటే చాలా చాలా తక్కువ. టుడే ద సీన్ హ్యాస్ చేంజ్డ్ ఎ లాట్. ఈ రోజు రిజర్వేషన్స్ ఇస్తున్నారు, వాళ్ళు కూడా చాలా మంది పైకి వచ్చారు. ఇంకా కొన్ని లకూనాస్ ఉన్నాయి, గ్యాప్స్ ఉన్నాయి. ఇంకా గ్యాప్ ఉంది, బట్ ఇంకా గ్యాప్ ఉన్నప్పటికీ కూడా we still have this issue. హిస్టారికల్ డిప్రైవేషన్ ఆఫ్ కమ్యూనిటీస్ బేస్డ్ ఆన్ కాస్ట్. దాన్ని అడ్రస్ చేయాలనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే చాలా మంది ఈ కాస్ట్ నుంచి ఎవరైతే కొరత ఉందో వాళ్ళందరూ అందులోకి వెళ్ళారంటే గవర్నమెంట్ యొక్క గోల్ కూడా రీచ్ అవుతుంది. ఎట్ అయినప్పటికీ అంటే బట్ స్టిల్ అనమాట. కానీ దేర్ ఆర్ లార్జర్ క్వశ్చన్స్ దట్ నీడ్ ఆన్సర్స్. ఇంకా ఆన్సర్స్, మనకి సమాధానం దక్కాల్సిన క్వశ్చన్స్ ఇంకా చాలా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి. అండ్ విచ్ కంటిన్యూ టు బి యాజిటేటెడ్ ఇన్ కోర్ట్స్లో వాటి గురించి యాజిటేషన్ నడుస్తుంది. రిజర్వేషన్ సంబంధించి చాలా కేసులు కోర్టులో నడుస్తున్నాయి. వన్ ఆఫ్ దెమ్ ఈజ్ వెదర్ దేర్ షుడ్ నాట్ బి even greater attention devoted to the most marginalized within the reserved categories such as SC, since trickle down quota benefits for them are scarce. Scarce అంటే చాలా తక్కువ. ట్రికిల్ డౌన్ అంటే అర్థం ఏంటి? పైన ఎక్కడో వేస్తే కింద లెవెల్ వరకు రావడానికి ట్రికిల్ డౌన్ అంటారు. గవర్నమెంట్ ఇప్పుడు మీకు సింపుల్ గా చెప్పాలంటే, గవర్నమెంట్ ఏదైనా స్కీమ్ తీసుకొచ్చింది అనుకోండి, ఆ స్కీమ్ అక్కడ నుంచి కింద లెవెల్ వరకు బెనిఫిషియర్ అందరికీ అందిపోతే ట్రికిల్ డౌన్ అయినట్టు. అభివృద్ధి జరిగింది అనుకోండి, దేశం జీడిపిలో దూసుకుపోతుంది, అభివృద్ధి చెందుతుంది, ఎవ్రీ ఇయర్ 10%, 8% పెరిగిపోతుంది అనుకోండి, అప్పుడు ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అంటే అర్థం ఏంటి? దేశం మొత్తం వృద్ధి చెందుతున్నప్పుడు దేశంలో ఉన్న లోయెస్ట్ కమ్యూనిటీ కూడా వృద్ధి చెందాలి, అప్పుడు ట్రికిల్ డౌన్ జరుగుతున్నట్టు. అంటే ఈ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది అన్ని వర్గాలకి అందితే ట్రికిల్ డౌన్ అంటాం. ఇప్పుడు ఎస్సీకి రిజర్వేషన్స్ అనేవి ఉన్నప్పటికీ ట్రికిల్ డౌన్ కోటా బెనిఫిట్స్ వాళ్ళకి తక్కువగా ఉన్నాయి. కారణం ఏంటంటే స్టార్టింగ్ లో ఎస్సీస్లో ఎవరైతే రిజర్వేషన్ పొంది పెద్ద పదవుల్లోకి వెళ్ళారో వాళ్ళు ఆల్రెడీ ఫినాన్షియల్ గా సెటిల్ అయ్యారు, సోషల్ గా బెటర్ పొజిషన్స్ లోకి వచ్చేసారు. సో వాళ్ళ పిల్లలు బెటర్ స్కూల్స్ లో చదువుకుంటున్నారు, బెటర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వస్తుంది, దే స్టిల్ ఎంజాయింగ్ ద రిజర్వేషన్ బెనిఫిట్స్. కాబట్టి ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ రావట్లేదు. అంటే నిజంగా ఎస్సీ కమ్యూనిటీలో సఫర్ అవుతున్న వాడికి అందట్లేదు అనేది క్వశ్చన్. అందుకనే రాశారు ట్రికిల్ డౌన్ కోటా బెనిఫిట్స్ ఫర్ దెమ్ ఆర్ స్కేర్స్ ఎస్సీస్ లో. అందుకని ఇక్కడ ఏం రాస్తున్నారు, వీళ్ళకి రిజర్వేషన్ అనేది ఇంకా ఎందుకు పెంచకూడదు అనే విషయం డిబేట్ చేస్తున్నారంట. ప్రెజెంట్ ఉన్న రిజర్వేషన్ కంటే ఇంకా ఎందుకు పెంచకూడదు అని ఒక సజెషన్ ని డిబేట్ చేస్తూ ఉన్నారు. వన్ ఆఫ్ దెమ్ ఈస్ వెదర్ దేర్ షుడ్ నాట్ బి ఈవెన్ గ్రేటర్ అటెన్షన్ డివోటెడ్ టు. గ్రేటర్ అటెన్షన్ అన్నారు, ఎక్కువ రిజర్వేషన్ అని అనలేదు. దానిపైన ఇంకా ఎక్కువ అటెన్షన్ ఎందుకు మనం చూపించకూడదు? అందులో ఉన్న ఓబీసీ వరకు పర్లేదు, ఎస్సీ కమ్యూనిటీ చాలా ఎక్కువగా మార్జినలైజ్ అయింది, వాళ్ళపైన ఎందుకు ఎడిషనల్ అటెన్షన్ మనం చూపించకూడదు? అందుకని క్రీమీ లేయర్ కాన్సెప్ట్ ఓబీసీలో తీసుకొచ్చారు. ఎస్సీలో కూడా క్రీమీ లేయర్ తీసుకురావాలని చెప్పి డిస్కషన్ నడుస్తుంది. క్రీమీ లేయర్ తీసుకొస్తే ఏమవుతుంది, ఎస్సీస్ లో ఆల్రెడీ బెటర్ ఆఫ్ గా ఉన్న వాళ్ళందరికీ రిజర్వేషన్ మరి వర్తించదు, మిగిలిన వాళ్ళకి మాత్రం వర్తిస్తుంది. దానిపైన డిబేట్ జరుగుతుంది. దాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు, కొందరు యాక్సెప్ట్ చేస్తున్నారు. క్రీమీ లేయర్ తీసుకొస్తే ఏమవుతుంది, ట్రికిల్ డౌన్ అవుతుంది. ఎస్సీస్ లో హూ ఎవర్ ఈజ్ ఆల్రెడీ బెటర్ ఆఫ్, దే విల్ నాట్ గెట్ ఎనీ మోర్ రిజర్వేషన్ బెనిఫిట్స్, రిమైనింగ్ వాళ్ళకి వస్తుంది. The egalitarian answer would be to continue expanding the pie of opportunity in the public realm through even greater funding of quality universal education at all levels and aiding the deprived through affirmative action on the road to equality. Egalitarian answer అంటే అందరినీ సమానంగా, egalitarian society అని అంటారు. egalitarian society అంటే సొసైటీ వేర్ ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్, అందరూ సమానంగా ఉండే సొసైటీని మనం egalitarian society అంటాం. egalitarian ఆన్సర్ అంటే అర్థం ఏంటి? అందరినీ సమానంగా తీసుకొచ్చే సమాధానం ఏంటి? ఇక్కడ ఈ ప్రాబ్లమ్కి ఉన్న సొల్యూషన్ ఏంటి? would be to continue expanding the pie of opportunity in the public realm. Realm అంటే domain of activity, field of interest. పబ్లిక్ డొమైన్ లో వాళ్ళకి ఇచ్చే ఆపర్చునిటీని ఎక్స్పాండ్ చేయాలి. would be to continue expanding the pie of opportunity. ఏ రకంగా? త్రూ ఎవర్ గ్రేటర్ ఫండింగ్ ఆఫ్ క్వాలిటీ యూనివర్సల్ ఎడ్యుకేషన్. క్వాలిటీ యూనివర్సల్ ఎడ్యుకేషన్ ని ఇంకా ఎక్కువ ఫండ్ చేయడం ద్వారా, ఎడ్యుకేషన్ ఇంకా ఎక్కువగా ఫండింగ్ ఇచ్చి దాన్ని ఇంప్రూవ్ చేయడం ద్వారా మనం దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. అండ్ ఎట్ ఆల్ లెవెల్స్, కింద లెవెల్ నుంచి పై లెవెల్ వరకు. అండ్ ఎయిడింగ్ ద డిప్రైవ్డ్ త్రూ ఎఫర్మేటివ్ యాక్షన్. డిప్రైవ్డ్ అంటే ఎవరైతే ఈరోజు
ఫెసిలిటీస్ లేక సఫర్ అవుతున్నారో, డిప్రైవ్ అవుతున్నారో వాళ్ళందరికీ ఏ రకంగా త్రూ ఎఫర్మేటివ్ యాక్షన్ అంటే మీకు పాజిటివ్ డిస్క్రిమినేషన్ ద్వారా, మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, ఎస్సీ ఎస్టీకి వసతి గృహాలు కల్పించడం ద్వారా. ఇప్పుడు మనకి ఎన్టీఆర్ విద్యోన్నతి అని చెప్పి ఇంతకుముందు ఒక పథకం ఉండేది. అంటే కొంతమందికి గవర్నమెంటే ఫండ్ ఏపీలో ఉండేది, ఫండ్ చేసి వాళ్ళని హైయర్ ఎడ్యుకేషన్ పంపించడం, అమెరికా లాంటి చదువులకు పంపించడం, ఇట్లాంటివి ఎఫర్మేటివ్ యాక్షన్స్. అవి రిజర్వేషన్స్ కాదు, కానీ ఎఫర్మేటివ్ యాక్షన్స్. మీకు జాబుల్లో ఇన్నని, ఎడ్యుకేషన్ ఇన్నని ఇవ్వడం కాదు. ఓకే, వాళ్ళకి ఫండింగ్ ఇవ్వడం, ప్రిపరేటరీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, స్పాన్సర్ చేయడం, హాస్టల్స్ ఇవ్వడం, చదువు కోసం హెల్ప్ చేయడం, ఇట్లాంటి యాక్షన్స్ ద్వారా ఆన్ ద రోడ్ టు ఈక్వాలిటీ, అందరినీ సమానంగా తీసుకొచ్చే ఆ ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ చెయ్యాలి. చేసినప్పుడే సొసైటీ అనేది ఈగాలిటేరియన్గా మారుతుంది అనే సెన్స్ మీకు వస్తుంది. సో ఓవరాల్గా ఈ ఎడిటోరియల్ చెప్పాలనే ప్రయత్నం చేస్తుంది ఏంటి అంటే, మనకి ప్రాబ్లం ఒకటి చెప్పారు. ప్రాబ్లం ఏంటి? హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఎస్పెషల్ ఐఐటీస్, ఐఐఎమ్స్ ఇలాంటి వాటిల్లో ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీలకి రిజర్వ్ చేసిన పొజిషన్స్ అనేవి ఖాళీ ఉండిపోతున్నాయి. ఖాళీ ఉండిపోవడానికి కారణం ఏంటంటే ఆయా కమ్యూనిటీస్లో దానికి అవసరమైన స్కిల్ సెట్ ఉన్న వాళ్ళు, క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కొరత ఉంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి అని ఎడిటోరియల్ చెప్తుంది. ప్రిపరేటరీ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ రన్ చేయడం ద్వారా, అంటే వాళ్ళకి ఎందుకు ఆ మినిమం క్వాలిఫికేషన్స్ లేవు, ఆ క్వాలిఫికేషన్స్ వచ్చేలాగా చేయడానికి గవర్నమెంటే స్పాన్సర్ చేసి కొన్ని ప్రోగ్రామ్స్ రన్ చేయాలి, ఫ్రీగా వాళ్ళకి చెప్పాలి. అది పికప్ చేసుకుని, నాలెడ్జ్ పిక్ చేసుకుని డెవలప్ అయిన వాళ్ళకి ఆటోమేటిక్గా ఇక్కడ జాబ్ వస్తుంది, మనకి కూడా రీసెర్చ్ పోలింగ్ క్రియేట్ అవుతుంది అనేది ఇక్కడ ఫైనల్గా సారాంశం. దట్స్ ఇట్, టేక్ కేర్, బాయ్. మళ్ళీ చెప్తున్నాను, ఇంగ్లీష్ నా ద్వారా నా క్లాసెస్ నిజంగా నచ్చి గ్రామర్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్ని నేర్చుకోవాలనుకుంటే ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో జాయిన్ అవ్వండి. దానికి ఇది నెంబర్. ఇంగ్లీష్ అంటే నాకు ఇష్టంతో నేను చెప్తున్నాను. టుడే ఐఎమ్ కంప్లీట్లీ టైడ్ అప్ విత్ యూపీఎస్సీ యాక్టివిటీస్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు యూపీఎస్సీకి ఆప్షనల్ చెప్తున్నాను. యూపీఎస్సీ ఎకానమీ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది, టైడ్ అప్. బట్ ఇంగ్లీష్ ఐ కంటిన్యూ టు టీచ్ బికాజ్ ఐ లవ్ ఇట్. నాకు మొదటి నుంచి బాగా ఇష్టమైన సబ్జెక్ట్ ఇది. ఓకే, నేను ఓన్లీ ఇంగ్లీష్ టీచర్గా ఇక్కడ లేను, అది చాలా మందికి తెలియదు. ఇంగ్లీష్ అనేది ఇష్టంతో నేను టీచ్ చేస్తున్న సబ్జెక్ట్. నా దగ్గరే నేర్చుకోవాలని మీకు అనిపిస్తే దిస్ ఈజ్ ద నెంబర్. సురేష్ సార్కి రాదు, గ్రామర్ రాదు, అందుకే చెప్పరు అనుకుంటే దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ మనకి ఛానల్స్ ఉన్నాయి. చక్కగా వెళ్ళి మీకు నచ్చిన వాళ్ళ దగ్గర నేర్చుకోండి. ఎక్కడ ఎవరు నేర్చుకున్నా సరే అందరూ కోరుకున్న ప్రభుత్వ ఉద్యోగాలు మీరు సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్, టేక్ కేర్.